దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలో వైద్యురాలపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సియల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద శనివారం దోషిగా తేల్చిన సియల్దా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఇవాళ శిక్ష ఖరారు చేశారు. జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవడానికి దోషి సంజయ్ రాయ్కు జడ్జి అవకాశం కల్పించారు. తాను ఏ నేరం చేయలేదని ఈ సందర్భంగా కోర్టుకు సంజయ్ వెల్లడించారు. ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించినట్లు తెలిపారు. తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని, తాను అమాయకుడినని వాదించాడు. మరోవైపు సిబిఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలిచివేసిందని తెలిపారు. దోషి సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధించాలని కోరారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు. అయితే ఇది అరుదైన కేసు కాదని కోర్టు పేర్కొనడం గమనార్హం. ముప్పై ఒక్కేళ్ల వైద్యురాలపై కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి హత్యాచార ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలి మృతదేహాన్ని ఆగస్టు 10న ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు. అదే రోజు నిందితుడు సంజయ్ రాయ్ని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. సియల్దా కోర్టులో రహస్యంగా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి. వైద్యురాలపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతు నులిమి హతమార్చినట్లు సిబిఐ రుజువు చేయగలిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలపై జరిగిన అత్యాచారంపై విచారణ తొలుత కోల్కతా పోలీసులు నిర్వహించగా ఆ తర్వాత హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో సామూహిక అత్యాచారం జరిగిందా అనే విషయాన్ని ప్రస్తావించకుండా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే సిబిఐ చేర్చింది. అయితే ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడి పాత్ర మాత్రమే లేదని, ఇతర నిందితులను పట్టుకోవడంలో సిబిఐ విఫలమైందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. শিয়ালদা 1 নম্বর কোর্ট তিনি আরজিকর কাণ্ডের মূল অভিযুক্ত সঞ্জয় রায়ের ব্যাপারে তার সাজার মেয়াদ ঘোষণা করেছে। গত 18 জানুয়ারি 2025 সঞ্জয় রায়কে সেখানে দোষী সাব্যস্ত করেছিল বিএনএস অ্যাক্টের 64, 66 এবং 103-এর 1 ধারায় 3টে দোষ সেকশনে আজকের যে সাজার মেয়াদ ঘোষণা করেছেন এই মুহূর্তে সাজার মেয়াদ বিএনএস এর 64 ধারায় অর্থাৎ রেপ ধর্ষণের জন্য তাকে যাবজ্জীবন কারাবাস এবং ফাইন, একই সঙ্গে 66 ধারায় যে ধর্ষণ এবং ধর্ষণের সময় তাকে যে আঘাত যাতে মৃত্যু হতে পারে সেই কারণে বিএনএস এর 66 ধারায় আমৃত্যু কারাবাস এবং 103-এর 1 ধারায় অর্থাৎ খুন বা মার্ডারের জন্য তাকে যাবজ্জীবন কারাবাস এবং ফাইন করা হয়েছে। একইভাবে স্টেটকে নির্দেশ দিয়েছে ভিকটিমের পরিবারকে 10 লক্ষ এবং 7 লক্ষ মোট 17 লক্ষ টাকা ভিকটিমের পরিবারকে ক্ষতিপূরণ দেওয়ার জন্য। हम हिंदी में बोल रहे हैं जो आपका एडिशनल डिस्ट्रिक्ट और सेशन जज सियालदा 1 नंबर कोर्ट आज आरजीकर कांडों का जो अभियुक्त संजय राय उनको जो सजा का मियाद सुनाया वो सजा का मियाद दिया। बीएनएस का जो 64 है 64 में जो रेप के बारे में उनका जो जाबज्जीवन अर्थात जाबज्जीवन उनका सजा दिया, उसके साथ फाइन किया। 66 जो है रेप एवं उसी टाइम में जो टॉर्चर के बारे में उनका डेथ हुआ, इसलिए उनका अमृत्यु जब तक जिंदा रहेगा तब तक उनको जेल में रहने होगा। एक ही साथ उनको फाइन भी किया और 103 का 1 जो बीएनएस एक्ट है वो उसके बारे में जो मर्डर है उसके बारे में उसके लिए उनका जाबज्जीवन कारावास का सजा सुनाया। एक ही साथ में फाइन भी किया। एक ही साथ में स्टेट को गवर्नमेंट को डायरेक्शन दिया एडिशनल डिस्ट्रिक्ट सेशन जज 1 नंबर सियालदा कोर्ट जो
10 लाख को 10 लाख एंड 7 लाख टोटल 17 लाख उनका फैमिली को देने होगा एज पर क्षतिपूरण विक्टिम फैमिली को लिए। कैपिटल पनिशमेंट हम लोग मांगा था सीबीआई का तरफ से और फैमिली का तरफ से, फिर भी कोर्ट जो बोला ये रेयरेस्ट मैटर नहीं है, इसलिए हम फांसी का सजा नहीं सुना रहे। हम उनके मृत्यु कारावास 66 के बारे में और 64 एंड 103(1) के बीएनएस एक्ट के बारे में उनका यावज्जीवन कारावास का उनका घोषणा दिया कोर्ट। एडवोकेट अनीशुर रहमान, हम एडवोकेट है इधर का, हम एडवोकेट अनीशुर रहमान है। आर बांग्ला बोलो। దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సియల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది। ఈ కేసులో నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103(1) సెక్షన్ కింద శనివారం దోషిగా తేల్చిన సియల్దా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఇవాళ శిక్ష ఖరారు చేశారు। జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు। శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవడానికి దోషి సంజయ్ రాయ్కు జడ్జి అవకాశం కల్పించారు। తాను ఏ నేరం చేయలేదని ఈ సందర్భంగా కోర్టుకు సంజయ్ వెల్లడించారు। ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించినట్లు తెలిపాడు। తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని, తాను అమాయకుడినని వాదించాడు। మరోవైపు సీబీఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలిచివేసిందని తెలిపారు। దోషి సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధించాలని కోరారు। వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు। అయితే ఇది అరుదైన కేసు కాదని కోర్టు పేర్కొనడం గమనార్హం। ముప్పై ఏళ్ల వైద్యురాలిపై కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి హత్యాచార ఘటన చోటు చేసుకుంది। వైద్యురాలి మృతదేహాన్ని ఆగస్టు 10న ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు। అదే రోజు నిందితుడు సంజయ్ రాయ్ని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు। ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది। సియల్దా కోర్టులో రహస్యంగా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి। इससे बिल्किस बानो के केस में रिलीज ही कर लिया। इससे बिल्कुल स्पष्ट है कि सेंटेंसिंग की सवाल पर, विशेषकर बलात्कार और मर्डर केसेस के सवाल पर पूरा मनमाना चल रहा है। एक सब्जेक्टिव इंटरप्रिटेशन है लॉ का। ये तो एक बात है इस केस के, आरजी कोर केस का। और दूसरी बात ये है कि ये पूरा केस की जो इन्वेस्टिगेशन है, स्टेट गवर्नमेंट और सीबीआई ने दोनों ने केवल एक व्यक्ति पर फोकस किया है, संजय राय। वो तो दोषी है ही, लेकिन उसके पीछे क्या नेक्सस है? ये कैसे हो सकता है कि पब्लिक हॉस्पिटल में रेप और मर्डर किसी को पता नहीं? बहुत सारे सवाल है जिसका जवाब न ही ये जजमेंट न ही इन्वेस्टिगेशन में सामने आ रहा है। इसलिए ये किसी भी हालत पर इस पूरे केस के बारे में, ये पूरा जो केस है इसमें अन्याय के सिवा कुछ नहीं है, घोर अन्याय मैं ये कहूंगी। To convict Sanjay Rai in Arjikar rape murder case, the court also imposes a fine of 50,000 rupees. Very strange. In our argument, and today is the result of such a investigation, whereby we always prayed for the highest level of punishment, but the learned court has given the life sentence of the accused person, and we have pointed out the latches of the investigation that created a confusion in the mind of the learned court. That is the reflection of the judgment. By later, the of confusion, this judgment has come. Later the judgment will come, the copy of judgment, and the elaborate part of it will explain as soon as we get the copy. Thank you. The parents has denied the compensation.
but the court has stated it that the compensation is not such a compensation that the court is giving. It is the liability of the state. It is the liability of the state which was supposed to give. The parents are partially happy, and the main point is that the parents wanted to convey before this learned court through us that yes, there are discrepancy in this investigating procedure. So we have pointed that out, and the state has been reflected in the judgment. That is what. হ্যাঁ বলছি অবশ্যই ঠিক সময় অ্যাপিলের প্রভিশন খোলা আছে এবং the court has specifically stated that liability of state is to give protection to the daughter when she was on duty. So এই কারণে এই যে কম্পেনসেশনটা দেওয়া হয়েছে সেই কম্পেনসেশনের পার্টটা ইজ অফ ফর দিস। फैमिली ने डिनाई किया, तो फैमिली ने जब डिनाई किया तब कोर्ट ने मतलब कैटेगरिकली बोला है कि लाइबिलिटी ऑफ द स्टेट इज टू गिव प्रोटेक्शन टू द डॉटर. लाइबिलिटी ऑफ द स्टेट वाज टू गिव प्रोटेक्शन टू द डॉटर हु इज द डिसीज्ड इन दिस केस व्हेन शी वाज ऑन ड्यूटी. वो हमने हमारा रिटन नोट्स ऑफ आर्गुमेंट में दिया है. हमने जो गलती था हमने वो मतलब हम लोग को जो लगा हमने वो रिटन नोट्स ऑफ आर्गुमेंट में दिया है. हम जो गलती था हमको जो लगा हमने वो जो गलती था हमने हम लोग को जो लगा हमने वो दिया था. और अब वो जो जजमेंट आएगा जजमेंट के बाद हम बता पाएंगे. थैंक यू.